వైసీపీ ప్రభుత్వం చేసిన అప్పులను బహిరంగపరచాలని కాంగ్రెస్ సీనియర్ నేత చింతామోహన్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. అభివృద్ధి పేరుతో జగన్ ప్రభుత్వం 10 లక్షల కోట్లకు పైగా అప్పులు చేసిందని ఆయన ఆరోపించారు. నిధులను ఏ రంగాలకు ఖర్చు పెట్టారనే అంశాలను తెలుగుదేశం ప్రభుత్వం ప్రజలకు తెలియజేయాల్సిన బాధ్యత ఉందన్నారు. చంద్రబాబు ప్రభుత్వంలో అమరావతిలోని సచివాలయం కళకళలాడుతోందన్నారు. జర్నలిస్టులకు తిరుమలలో ఉచిత దర్శనం, వసతిని కల్పించేందుకు రాష్ట్ర ప్రభుత్వం చొరవ చూపాలన్నారు. జగన్మోహన్ రెడ్డి కూడా 5 సంవత్సరాల్లో పోలవరం ప్రాజెక్టు పైన ఎంత ఖర్చు పెట్టారు? మనకు తెలిసి 30-40 వేల కోట్లు ఖర్చు పెట్టారని తెలుస్తుంది. ఎప్పుడు పూర్తి అవుతుందంటే అదుగదుగో అని అంటున్నారు వీళ్ళు. మధ్యలో దాదాపుగా 10-11 లక్షల కోట్ల రూపాయలు ఖర్చు అయినాయి. ఈయన అప్పులు తెచ్చాడు, బాగా అప్పు ఇచ్చాడు మోడీ. ఈ 10 లక్షల కోట్ల రూపాయలు జగన్మోహన్ రెడ్డి ఏ జిల్లాకి ఎంత ఖర్చు పెట్టాడు? 2 నెలలకి శాంతి భద్రతలు పోయినాయంటాడు. ఎక్కడ? శాంతిపురంలో పోయినాయా, లేకపోతే ఎక్కడ పోయి శాంతి భద్రతలో బాగా చక్కగా చేస్తున్నాడు చంద్రబాబు నాయుడు. మా పార్టీలు వేరైనా కూడా నేను మొన్న సెక్రటేరియట్ కి వెళ్ళాను, సచివాలయానికి అమరావతిలో. నిన్నగాక మొన్న విజయవాడలో నేను అమరావతికి వెళ్ళాను. బాగుంటారు జనాలు, ఫుల్ గా మంత్రులు పనిచేస్తున్నారు, ఆఫీసర్లు పనిచేస్తున్నారు, పోలీసులు పనిచేస్తున్నారు. దర్జాగా జరిగిపోతా ఉంది అమరావతి. పరిపాలన జాగ్రత్త పరుడు చంద్రబాబు నాయుడు. అతనేం అమాయకుడు కాదు, చాలా తెలివిపరుడు. తిరుమల తిరుపతి దేవస్థానాన్ని నేను మీ ద్వారా డిమాండ్ చేస్తున్నా. మరి చిత్తూరు జిల్లాలో ఉన్న ప్రతి అక్రిడిషన్ ఉన్నటువంటి ప్రతి జర్నలిస్ట్ కి తిరుమల పైకి కొండకి వెళ్లేదానికి వచ్చేదానికి దర్శన భాగ్యాన్ని ఏర్పాటు చేయాలని ఈఓని శ్యామలరావుని నేను డిమాండ్ చేస్తున్నా.